మద్యం కుంభకోణంతో నాకు సంబంధం లేదు. నా కుటుంబ సభ్యులను ఇద్దరిని మద్యం వల్ల కోల్పోయాను. అలాంటి నేను మద్యం వ్యాపారానికి దూరం. దానివల్ల వచ్చే ఆదాయానికి కక్కుర్తి పడతానని పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయితే చెవిరెడ్డికి షాక్ కలిగించే వీడియోలు రిలీజ్ చేసి మద్యం కుంభకోణంలో ఆయన అనునాయులదే కీలక పాత్ర అని అంటున్నారు సిట్ అధికారులు. తాజాగా చెవిరెడ్డి సన్నిహితుడు అయిన వెంకటేష్ నాయుడు విజువల్స్ బయటకు రావడంతో లిక్కర్ స్కామ్ లో వారి పాత్రపై అనుమానాలకు ఊతమిస్తున్నాయి. సదరు వీడియోలతో చెవిరెడ్డితో పాటు మాజీ సీఎం జగన్ సైతం కేసుల్లో గట్టిగా ఇరుక్కోవడం ఖాయమంటున్నారు. అసలు ఆ కేసులో ఏం జరుగుతుంది? ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాల్య స్నేహితుడు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన చెరుకూరి వెంకటేష్ నాయుడికి చెవిరెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలతో వైసీపీలోని అగ్రనాయకులకు పరిచయమయ్యాడు. వెంకటేష్ నాయుడు మద్యం స్కామ్లు కీలక సూత్రధారి అని సిట్ నిర్ధారించింది. అతన్ని ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్టు చేసిన సిట్ A34 నిందితుడిగా చేర్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు దేశం వదిలిపోతూ ఉండగా బెంగళూరు విమానాశ్రయ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు సిట్ అదుపులోకి తీసుకుంది. అరెస్టు చేసినప్పటి నుంచి చెవిరెడ్డి సుభాషితాలు చెబుతున్నారు. మద్యం అంటే గిట్టదు, మద్యం కేసులో తమకు సంబంధం లేదని అంటున్నారు. ఒక్కోసారి బెదిరింపులు, ఒక్కోసారి బేలగా మాట్లాడుతున్నారు. ఇటీవల కూడా ఇదే విషయాన్ని ఏసీబీ కోర్టుకు హాజరైనప్పుడు కూడా లిక్కర్ అంటే తనకు ఎలర్జీ అన్నట్లు శుద్ధ పూసలా మాట్లాడారు. అరెస్ట్ చేసిన దానికి భయం లేదు, అరెస్ట్ చేసినందుకు బాధ లేదు. నన్ను మద్యం కేసులో వాళ్ళందరికీ తెలుసు. కానిబాకులని ప్రమాణం చేస్తే నాకు సంబంధం లేదని ఒక చిట్టు అధికారి వచ్చి భాస్కర్ రెడ్డికి మా విచారణలో మద్యం కేసులో సంబంధం ఉందని చెప్పండి. అన్యాయం ఇది. వైసీపీతో పాటు బీఆర్ఎస్ కు అత్యంత ఆప్తుడిగా పనిచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఆ పార్టీలకు తన సొంత టీంలతో సర్వేలు కూడా చేయించారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అప్పట్లో ఆప్తుడైన చెవిరెడ్డి అక్కడ ఇక్కడ వ్యాపార దంతాలు కొనసాగించారట. ఆయన తరపున రియల్ ఎస్టేట్ వ్యాపారాలను హైదరాబాద్ లో వెంకటేష్ నాయుడు చక్కదిద్దేవాడని అంటున్నారు. దానికి తోడు తాడేపల్లి జగన్ నివాసంలో 2022లో జగన్ నివాసంలో సంక్రాంతి నాడు తిరుమల దేవస్థానం సెట్టింగ్ వేసి సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో కూడా వెంకటేష్ కీలక పాత్ర వహించాడంట. దానికి సంబంధించి జగన్తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను వెంకటేష్ తన ఫేస్బుక్ పోస్ట్లో పోస్ట్ చేశాడు. అందులో వైసీపీ నాయకులందరిలోనూ వెంకటేష్ సన్నిహితంగా ఉన్న ఫోటోలున్నాయి. చివరకు లక్ష్మీ పార్వతి ఫోటోలతో సహా ఉండడం గమనార్హం. తిరుమల శ్రీవారి దర్శనానికి సైతం వెంకటేష్ మంది మార్బలంతో వచ్చినప్పుడు అక్కడ అధికారులు రాజ మర్యాదలు చేసేవారంట. ఆయా సందర్భాల్లో చెవిరెడ్డికి ఆత్మగా వెంకటేష్ నాయుడు కీలకంగా వ్యవహరించాడని అంటున్నారు. 2 రోజుల క్రితం వ్యక్తిగత కక్షతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కాలేజీ రోజుల్లో చంద్రబాబుకున్న గొడవలను మనసులో పెట్టుకుని మిథున్ రెడ్డిని అక్రమంగా కేసుల్లో ఇరికించారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. దానికి బదులుగా వెంకటేష్ వీడియోలు దిమ్మ తిరిగే విధంగా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా జగన్ లండన్ పర్యటనలో వెంకటేష్ నాయుడు ఆయనను అక్కడ కలుసుకున్నట్లు కూడా ఫోటోలు బహిర్గతమయ్యాయి. ఆ సమయంలో జగన్ ఆర్థిక వ్యవహారాలను వెంకటేష్ టీం పర్యవేక్షించారని అంటున్నారు. దీనికి తోడు తన ఇంటినే మద్యం డబ్బుంచడానికి డెన్గా ఉంచారని ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లో నంద్యాల వెంకటేష్ నాయుడు అడ్రస్ చూపించింది. మిగతా ఎక్కడా కనిపించడం లేదు. మొత్తం మీద చెవిరెడ్డితో పాటు వైసీపీ నాయకులకు దిమ్మ తిరిగే విధంగా వెంకటేష్ వీడియోలు బహిర్గతమవుతూ ఉండడం కలకలం రేపుతోంది. ఏపీ వైసీపీ నాయకులకే కాదు, తెలంగాణ బీఆర్ఎస్ నాయకులతో కూడా వెంకటేష్ నాయుడు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంబంధించి జాతీయ పత్రికలో సైతం వెంకటేష్ నాయుడు 10 లక్షల వ్యయంతో యాడేశాడు. దీంతో పాటు రెగ్యులర్ గా కేటీఆర్ తో టచ్ లో ఉండడమే కాకుండా చెవిరెడ్డి సర్వే బృందానికి తెలంగాణ, ఏపీలో అవసరమైన నిధుల వ్యవహారం చూసేవాడని సిట్ దర్యాప్తులో బయటపడిందట. మొత్తం మీద మద్యం స్కామ్ లో తనను కుట్రతో ఇరికించారని చెబుతున్న చెవిరెడ్డికి షాక్ తగిలేలా వెంకటేష్ నాయుడు వీడియోలు బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి దీనిపై చెవిరెడ్డి పత్తితి కబుర్లు ఏం చెబుతారో చూడాలి.